దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా పండుగ ఫెస్టివల్ మంచిగా జరుపుకున్నారు కదా. క్రిస్మస్ ఆరాధన మీరందరూ కూడా మీ హృదయాల్లో మీరు ఉంచుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు కదండి, మనం రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు లోకంలో. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాట మనం చూస్తే దేవుని యొక్క దూత గొర్రెల కాపరి దగ్గరికి వచ్చేసి ఈ మాట సెలవిస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో వారు తమ మందను కాస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత మరి ఆ యొక్క గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి, భయపడమాకండి, ఇదిగో ప్రజలందరికీ కూడా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏంటా సువర్తమానం అంటే కనుక, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నిజంగా మన జీవితాలు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించి ఆయన మంచిగా దేవుని యొక్క మార్గంలో ఆయన నడవకపోయి ఉంటే కనుక మనకండి, ఇదిగో ఈ వ్యక్తి ఎలాగైతే దేవుడు నడిచాడో ఆ విధంగా మనం కూడా నడవాలి అన్నటువంటి మాదిరి ఒకళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి మనల్ని ఆయన రక్షించి, ఇదిగో ఈ విధంగా మీరు దేవుడిలో ఉండాలి అని మనకు ఆయన చూపించి ఆ తర్వాత ఆయన పరలోక రాజ్యం చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పుడు దాకా కూడా ఒక క్రైస్తవుడు దేవుడిలో ఉండేవాడు ఎలా ఉండాలో తెలియదు. అటువంటి పాపపు బ్రతుకులో, అటువంటి మరి అసమాధానమైనటువంటి జీవితాల్లో మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టడం వలన సకల మానవాళికి కూడా ఒక సమాధానము దేవుడు దయచేశాడు. సమాధానము ప్రతి ఒక్క మనుషుడికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా క్రిస్మస్ పండుగ అది ఒక మతం వాళ్ళది కాదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండుగ ఏదైనా ఉందంటే కనుక క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి నేడు రక్షకుడు మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలై జన్మించాడు. ఎంత తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడండి. పొత్తి గుడ్డలతో ఆయన చుట్టారు. మంచి వస్త్రాలు కాదు, మంచి భవనంలో ఆయన పుట్టలేదండి. ఎందుకు అలాగంటే కనుక దేవునికి అంత హెచ్చింపు అవసరంలా. ఒక మానవునిగా పుడుతూ ఉన్నప్పుడు మానవుని యొక్క బాధలో ఆయన పాలు పుంజుకోకపోతే ఆయనే దేవుడు అని చెప్పండి. మానవుడు ఎటువంటి బాధపడుతూ ఉన్నాడో, ఎంత లేమిలో ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాలి ఈ లోకంలో ఉండి. ఆయన కూడా ఎటువంటి కష్టం మనం భరిస్తూ ఉన్నామో, ఎటువంటి అవమానాలు మనం భరిస్తూ ఉన్నామో, ఎటువంటి అసమాధానం మన జీవితాల్లో ఉంటుందో అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన భరించాలి. మానవునిగా ఉన్నాడు కాబట్టి అందుకని అంత దీనంగా, దేవునికి ఎప్పుడు కూడా షో అవసరం లేదు. ఆయన దేవుడు అని చెప్పి అందరూ తెలుసు. ఇంక చెప్పిన తర్వాత ఆయన షో ఎందుకంటే చెప్పండి, ఎంత దీనంగా మనకి ఆయన ఒక పరిచారం చేయడానికి వచ్చాడే కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదని చెప్పి ఒక మాట చెప్తాడు దేవుడు కదా. నశించిపోయిన దాన్ని రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడంట. నిజంగా మనం నశించిపోయి ఉండేవాళ్ళు దేవుడు రాకపోతే కనుక, ఆయన లోకంలో జన్మించకపోతే కనుక మన జీవితాలు ఏమైపోయే నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి నశించిపోయేటువంటి మన జీవితాన్ని ఆయన వెతికి మరి వచ్చాడు. యాక్చువల్గా ఆయన అనుకుంటాడండి, పరలోక రాజ్యంలో ఉండే ఆయన మనల్ని వెతుక్కుంటూ నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ లోకంలో ఆయన జన్మించాడు. వచ్చి జన్మించి మనకు రక్షణ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడండి. మన పాపను ఆయన క్షమించాడు. మునుపంతా కూడా దేవుడు రాకముందంతా కూడా ఒక పాప బ్రతుకులో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ
ఈ రోజున క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? మన కొరకు ఒక మానవుని యొక్క రూపంలో ఒక మనుష్య కుమారుడు ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్మస్ అంటే అది. క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించటం అని అర్థం. ఈ క్రీస్తుని ఆరాధించడం, క్రైస్ట్మస్ అంటారు కదా, క్రీస్తుని ఆరాధించడం. ఎందుకు ఆరాధించాలంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కోసమై మనం నశించిపోతున్నామని చెప్పి ఆయన చూసి మనల్ని ఆయన రక్షించడానికి ఈ లోకమునకు ఆయన జన్మించాడు కదండి. అంత గొప్ప దేవుడి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేయాలి? మనము ఆరాధిస్తూ ఉండాలి. నిజంగా నా కుటుంబంలో కూడా యేసు జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే మంచిగా తినటం కాదండి, బట్టలు వేసుకోవడం కాదు, సంఘానికి వెళ్ళటం కాదు. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తేనే. జన్మించడం అంటే నీకు నా కుటుంబానికి రక్షణ రావాలి. దేవుడి దగ్గర నుంచి ఒక రక్షణ అనేది రావాలి. దేవుడిలో నీ కుటుంబం మొత్తం రావాలి. ఒక ఒలి మొక్కల వలె వాళ్ళు ఎదుగుతూ ఉండాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ అనేది జరుగుతూ ఉంటుంది. జక్కయ్య పొట్టివాడే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అతని ఇంట్లోకి వచ్చాడో, వచ్చిన తర్వాత అతని ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందంట. అదే మనం గ్రహించాలి. ఈరోజున నీ కుటుంబంలో రక్షణ లేకపోతే కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట్లోకి ఆహ్వానించు. ప్రభువా, ఈ క్రిస్మస్ రోజున, ప్రభువా ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన మేము ఉంటూ ఉన్నాము కాబట్టి ప్రభువా మాకు రక్షణ దయచేయండి. ఆయన ఇన్నాళ్ళు ఎంత బాధలు పడ్డాము, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఇక్కడి నుంచి ఆ బాధలు ఉండవు. ఎందుకంటే నువ్వు మా ఇంట్లో జన్మించి ఉన్నావు, మా హృదయాల్లో నువ్వు జన్మించి ఉన్నావు ఆయన ప్రభువా అని చెప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు మీ కుటుంబానికి దేవుని రక్షణ ఇస్తాడండి. ఈ పండగ దేవుడిని ఆరాధించాలి. మన కొరకు అంత గొప్ప ఆయన, అంత గొప్ప దేవుడు చాలా తగ్గించుకొని ఒక ఏమీ లేనటువంటి వాడిలాగా, ఏమండి ఒక పేదవాడిలాగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. జ్ఞానులు వచ్చారు, ఎంతో దూరం నుంచి జ్ఞానులు వచ్చారు. నిజంగా కొంతమంది ఇటువంటి సమాచారాలన్నీ కూడా కనిపెడుతూ ఉంటారు కదా. ఒక అతను ఇన్వెస్టిగేషన్ చేశాడు దీని మీద. ఈ స్టార్ అనేది ఉంది కదా, నక్షత్రం, ఆ నక్షత్రం నిజంగానే ఒకటి వెలిసిందా అని ఒక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దానిలో నిజంగానే ఆ నక్షత్రం ఒకటి ఆ సమయంలో అది వెలిసింది అనేది చాలా రుజువైందనమాట. ప్రూఫ్స్ అనేవి ఉన్నాయి. ఆ నక్షత్రము సుమారుగా 4 నెలలు జ్ఞానులకు దారి చూపించింది. తూర్పున ఇశ్రాయేలు తూర్పు దిక్కున ఉదయించినట్లుగా మనం చూస్తున్నాం, వెలిసినట్లుగా మనం చూస్తాం. 4 నెలలు ఆ నక్షత్రము జ్ఞానులను దేవుని దగ్గర నడిపించింది. అంత ప్రయాణం చేశానట్లుగా సుమారు 4 నెలలు అని చెప్పేసి చరిత్రలో అంతా కూడా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియాదేవులారా, నిజంగా ఇది మనకేం వార్త? సంతోషకరమైన వార్తే కానీ దుఃఖకరమైన వార్త మాత్రం కాదు. మునుపంతా దేవుడు జన్మించక ముందంతా కూడా మనం దుఃఖంలో ఉన్నామేమో. లేదు, ఇవాళ దేవుడు జన్మించాడు. దేవుడు ఈ లోకంలో ఆయన జన్మించాడు. నీ కొరకు, నా కొరకు రక్షించడానికి, నన్ను రక్షించడానికి దేవుడు జన్మించాడు. కాబట్టి మీరు దుఃఖం వదిలేసి ఆనందంతో దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. వచ్చే సంవత్సరం వస్తున్నది. ఈ సంతోషంతో నువ్వు వచ్చే సంవత్సరంలో అడుగుపెట్టి దేవుళ్ళు ఇంకా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే చూసిన ఆ క్రీస్తు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. నీకు అవసరమైనది ఏదైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో ఏవైతే రాకుండా ఉన్నాయో అవి నీకు వచ్చే సంవత్సరం దేవుడు దయచేస్తాడు అని నమ్మిన వారు అయితే కనుక ఈరోజు ప్రార్థన చేయండి. ప్రభువా, మా ఇంటికి కూడా రక్షణ కావాలి. మా ఇంట్లో జన్మించిన ఆయన ఆహ్వానిస్తున్నాం. ప్రభువా, మా హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. ఎటువంటి చెడున తీసివేసి, ఎటువంటి పాపమున్న తొలగించి సమాధానం దయచేయి ప్రభువా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో ఆయన జన్మిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, రక్షకుడు మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు అని మీరు జ్ఞాపకం చేసుకొని సంతోషంతో ప్రార్థన చేయండి. దేవుడు మీరు అనుకున్నది అది జరుగును గాక. ఆమె దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమె